డీజీపీ సాంబశివరావును కలిశారు కృష్ణా జిల్లా వైసీపీ నేతలు. రాష్ట్రంలో వైసీపీ నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ డీజీపీకి ఫిర్యాదు చేశారు. టీడీపీ వైసీపీ వర్గాల మధ్య గొడవలు జరిగితే కేవలం వైసీపీ మీదే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అయితే దీన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు డీజీపీ. మరీ ముఖ్యంగా 12వ తారీఖున రోజా గారితో పాటు మేమందరం కూడా నందిగామ నియోజకవర్గంలో పర్యటన చేశాం. ఆ పర్యటనలో కొన్ని వేలాది మంది ప్రజలందరూ కూడా, అంటే తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మలైన మండలాల్లో సైతం వేలాది మంది ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జేజేలు పలికారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి కావాలని కోరుకుంటా ఉన్నారు. ఆ ప్రజాదరణని చూసి ఓర్చుకోలేని దేవినేని ఉమామహేశ్వరరావు ఈరోజు ఈ జిల్లాలో మంత్రిగా ఉన్నాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజున మేము ప్రశ్నించాం. రోజా గారు ప్రశ్నించినా, ఉదయభాన్ గారు ప్రశ్నించినా, నేను ప్రశ్నించినా ప్రజలు అల్లాడుతూ ఉన్నారు. రైతు రుణమాఫీ చేస్తానన్నావు, ఎందుకు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అని అడిగితే కేసు పెడతారా?